ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి। ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం। వృషభ రాశి వారికి 11వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలలోపు మీకు ఒక వార్త రాబోతోందండి। అయితే వృషభ రాశి వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నామండి। అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీరు ముందుగా చూసేయచ్చండి। అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి। ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు। ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు। అయితే వీరొక చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు। అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయం పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయం అందిస్తూ ఉంటారు। అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశి వారు ప్రతి వారికి కూడా ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు। కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి। అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది। అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది। ముఖ్యంగా రేపటి రోజున, అంటే మార్చి 11వ తేదీ మంగళవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే కాస్త అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారండి। కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్త పాటించడం చాలా అవసరం। అలాగే ఈ రాశివారు కార్యాచరణ, కార్యదీక్షత, కార్యదక్షత ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు। ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన అనేది అస్సలు ఉండదు। ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ఈ రాశివారు ముందుంటారండి। అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశివారు అసలు ఎప్పుడు కూడా చేయరండి। ఎవరికి కూడా ఎటువంటి హాని కూడా తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు। కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। కొంతకాలంగా వీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు। ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి। అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను మీరు చెప్పుకుని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 11వ తేదీ మంగళవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి। అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది। ఈ ఉద్యోగస్తులు, అంటే ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున ముఖ్యంగా అంతా కూడా సఖ్యంగా జరుగుతుందండి। ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి తమకు అప్పగించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు। అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి। అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పవచ్చండి। మీరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు। అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైతే చాకచక్యంగా అధిగమించగలుగుతారు। ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఈ మార్చి 11వ తేదీన మంగళవారం వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయండి। అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పనైతే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలం లోపు మీకు మంచిగా వినబోతున్నారని చెప్పవచ్చు। ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారని చెప్పుకోవాలండి। అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేసుకుంటే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కానీ డబ్బులు వసూలు కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి
మంచి శుభవార్త అయితే మీరు ఈ 11వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే ఏ సమయంలోనైనా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయండి. వృధాగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పరచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి అంటే బంధువుల్లో ఏదైనా ఒక మిత్రులు కానీ బంధువులు కానీ లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఆ రిజల్ట్ మీకు దక్కకపోయినట్లయితే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున లభిస్తుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు అనేవి కూడా మీకు జరగబోతున్నాయండి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకుని వస్తారు. ఈ విధంగా చాలా వరకు అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడండి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అందుకోసం నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుందండి. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదండి. ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతుందండి. అంటే ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే అంటే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా అంటే అనుకున్న రోజుకి ఆ టైంకి జరగక కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా. అయితే ఇలా దైవారాధన చేయడం వల్ల మేలు జరుగుతుందని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటాము. ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కూడా అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. చూసారు కదండి, మార్చి 11వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలలోపు వృషభ రాశి వారు ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉన్నారంటే మాత్రం వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అందరికంటే ముందుగా మీరు చూసేయచ్చు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.